హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అస్సలు టైం కుదరట్లేదండి. బిజీ బిజీ అయిపోతుంది. ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది యూట్యూబ్ విషయంలో మాత్రం నాకు. సో చాలా రోజులకి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. బట్ చూడాలి ఏమవుతుందో. ఇలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటే ఛానల్ చాలా పడిపోతుందండి. ఉన్న వాచ్ అవర్స్ అన్నీ పోతున్నాయి. ఒక్క లాంగ్ వీడియో డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే కొద్ది గొప్ప వాచ్ అవర్స్ వస్తుంటుంది, 1 hour 2 hours అట్లా. సో దట్ అది మనకి యూజ్ అవుతుంది. ఇలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటే ఉన్న వాచ్ అవర్స్ కూడా మొత్తం పోతుంది. సరే ఛానల్ యాక్టివ్గా ఉండాలి కదా అని చెప్పి నేను రోజు షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. బట్ అది చాలా మిస్టేక్ అండి. ఉన్న వాచ్ అవర్స్ అన్నీ పోతున్నాయి. లాంగ్ వీడియోస్లో వ్యూస్ రావట్లేదు కాబట్టి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే సో మనకు అది మానిటైజేషన్కి యూజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేసింది మొత్తం ఇలా వాచ్ అవర్స్ పోతుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. సో ఇక నుంచైనా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి మన లైఫ్లో దేవుడు ఎవరిని పరిచయం చేసినా సరే, ఎంతమందిని పరిచయం చేసినా ప్రతి ఒక్కరి పరిచయం వెనకాల ఏదో ఒక మీనింగ్, ఏదో ఒక రీజన్ ఉంటుందని నేను చాలా గట్టిగా నమ్ముతానండి. సో అలా పరిచయం అయిన వాళ్ళలో ఫస్ట్ అయితే నాగి అన్న అనూష అక్క అండి. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, యూట్యూబర్స్ని. నేను కరోనా టైంలో, ఆఫ్టర్ కరోనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వేవ్ తర్వాత. ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో నేను సెకండ్ వేవ్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో నేను అప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళలో అనూష అక్క అండి. నాగి ఉన్నారు కదా, అనూష అక్క నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా నాకు తొందరగా రియాక్ట్ అయిందనమాట. వాళ్ళ తర్వాత మళ్ళీ ఎవరైనా ఉన్నారు నాకు రెస్పాండ్ అయింది అనేసి అంటే ఇప్పుడు నేను వెళ్ళబోయే అక్క. ఆ అక్క పేరు అరుణ. షీఈస్ ఫ్రమ్ నెల్లూరు. ఇక నెల్లూరు అనగానే మనకి కొంచెం వైబ్ కాబట్టి, నేను కూడా నెల్లూరే కాబట్టి, సో రీసెంట్గా సిన్స్ 1 year నుంచి అక్క ఛానల్ని నేను చూస్తూ ఉన్నాను. అలాగే అక్క రీల్స్కి వీడియోస్కి అలా లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల అక్క కూడా పరిచయం అయ్యారు. నేను పెట్టిన ప్రతి మెసేజ్కి కామెంట్కి రిప్లై ఇస్తుంది. అలాగే నా రీల్స్కి, నా వీడియోస్కి కూడా అక్క లైక్ చేసి నాకు కూడా సజెషన్ చేస్తూ ఉంటుంది. అలానే మేము ఇన్స్టా త్రూ కూడా కొంచెం క్లోజ్ అయిపోయామన్నమాట. నెంబర్స్ షేర్ చేసుకొని అలా డైలీ మాట్లాడుకుంటూ ఉంటాము. నాకు ఇది నా అక్క సజెషన్స్ చెప్తూ ఉంటుంది. ఇలా ఈ వీడియోస్ చేయరా, ఆ వీడియోస్ చేయరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. అక్క ఛానల్ నేమ్ వచ్చేసి అరుణ నెల్లూరు వంటలన్నీ అద్రగొట్టేస్తుందండి. ఎస్పెషల్లీ ఈ రోటి పచ్చళ్ళు ఉంటాయండి అక్క దగ్గర. రోలు లేకపోయినా అక్క సిటీలో ఉన్నా సరే చిన్న రోల్లో అయినా సరే దంచి కొట్టేస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నేను తినకుండానే చెప్తున్నాను, ఈరోజు తిన్నాను అనమాట. అంటే ఈ వీడియో షూట్ చేసుకున్న రోజు తిన్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా చేస్తుంది. అలాగే కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటుంది. అక్క ఛానల్ నేమ్ అరుణ నెల్లూరు వంటలు. ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగా చేస్తుంది వీడియోస్. సో ఈ అక్క పరిచయం అయిన తర్వాత కరెక్ట్గా ఈ రోజుటికి అంటే ఫిబ్రవరి మంత్కే 1 year అయిపోయిందనమాట అక్క నాకు పరిచయం అయ్యి. అక్కకి February 2nd బర్త్డే అనమాట. సో అక్కకి హెల్త్ బాగాలేనందున బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకోలేదు. నేను ఎలానో హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి, అక్క నెల్లూరే, బట్ అక్క ఉండేది మాత్రం అంటే అక్క వాళ్ళ హస్బెండ్ జాబ్ పర్పస్ మీద హైదరాబాద్లో ఉంటారు కాబట్టి, సో అక్క వాళ్ళు హైదరాబాద్లో స్టే చేస్తారు. నేను కూడా హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఎలానో దగ్గర ఉన్నాను కదా అని అక్కకి సర్ప్రైజ్ చేసి చిన్నదిగా కేక్ తీసుకెళ్ళి కట్ చేయించేసి సెలబ్రేట్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయి ఇలా స్టార్ట్ అయిపోయానండి, రెడీ అయిపోయి. సో కేక్ షాప్కి వెళ్ళి కేక్ తీసుకున్నాను. కూల్ కేక్ తీసుకున్నానండి. నార్మల్ కేక్ అయితే నార్మల్గా నేను కేక్స్ కూల్ కేక్ అయితే బాగుంటుంది కదా, అక్క వాళ్ళకు పాప ఉంటుంది, సో తనకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి కూల్ కేక్ తీసుకున్నాను. మధ్యలో ఫ్రెండ్ కాల్ చేసింది. ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అక్క వాళ్ళ ఏరియా సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్లో నుంచి ఈజీగా వచ్చేసాను అనమాట. ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ మధ్యలో మమ్మీ కాల్ చేసింది, అలా మాట్లాడుకుంటూ వచ్చేసాను. సో ఫైనల్గా అక్కకైతే సర్ప్రైజ్ చేస్తున్నాను అనమాట. అక్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం హెల్త్ బాగాలేక పడుకొని ఉంది కాబట్టి నన్ను చూసి షాక్ అయిపోయింది.
అక్క యాక్చువల్గా మనము ఉమెన్స్ ఎలా ఉంటామండి, క్యాజువల్గా ఇంట్లో నైటీలో ఉంటాం కదా. సో నేను ఇంక అక్కకి చెప్పలేదు కాబట్టి పాప మా అక్క షాక్ అయిపోయింది. ఇంకా అలా నేను నైటీలోనే తీసాను. అరే మన్ను అనేసి అనింది. ఏం కాదు లెక్క, మన అమ్మాయిలకి నైటీస్ అంటే ప్రాణం కదా, ఉండనిలే అని చెప్పానమాట. సో అలా ఇంకా అక్క కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, నాకు ఇష్టంగా నేను చాలా అంటే చాలా స్పైసీ తింటానండి. నాకు ఇష్టమైన రెసిపీ చేయించుకుందామని చెప్పేసి, నేను అక్కకి చెప్పలేదు కదా ఇంట్లో ఉంటాయో ఉండవో అన్నట్టుగా, గ్రీన్ చిల్లీ, టమాటో, చికెన్ అయితే తీసుకొచ్చాను. కోర్స్ ఉంటాయి ఇంట్లో, కాకపోతే మళ్ళీ నేను లంచ్ టైంకి వెళ్ళాను, అన్నయ్య ఉండరు వెళ్ళి తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళి తీసుకొని కేక్తో పాటు వచ్చేసాను అనమాట. సో నా ఫేవరెట్ పచ్చిమిర్చి టమాటో చట్నీ చికెన్ రోస్ట్ టైప్లో చేశానండి. అక్క చేస్తానని చెప్పింది. నేను చేస్తాను అంటే, లేదక్క నేనే చేస్తాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తే, లేదు నేను వీడియో చేస్తాను, మనకు ఒక మెమొరీలా ఉంటుంది కదా మన ఫస్ట్ మీట్ అని చెప్పేసి, నేను వీడియో తీస్తుంటాను, నువ్వు కుక్ చెయ్యి, నాకు ఒక మెమొరీ ఉంటుంది, నువ్వు మా ఇంటికి వచ్చి కుక్ చేసావు అన్నట్టుగా అని చెప్పేసి అక్క వీడియో షూట్ చేస్తూ ఉన్నింది. నేను కుక్ చేశానండి. చాలా మాట్లాడుకున్నాము. అంటే మేము ఈ పరిచయమైన 1 year నుంచి రోజు గంటలు అంటే రోజు కాకపోయినా కాల్ చేసుకున్న ప్రతిసారి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాము. అయినా కూడా ఆ వీడియో తీసుకున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాను అనమాట నేను. అక్క చాలా అంటే ఇంట్రోవర్ట్ అండి. అంటే ఎలా అంటే, ఒకసారి పరిచయం అయ్యాము అంటే ఇంకా గలగలగల మాట్లాడేస్తుంది. పరిచయం కాకపోతే కొంచెం సైలెంట్గా ఉంటుందన్నమాట. నేను అలా కాదు, పరిచయం ఉన్నా లేకపోయినా గలగలా మాట్లాడిస్తాను. సో అక్కకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. మా అక్కకి నేను చాలా తలనొప్పి పెట్టేశాను అనమాట. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము నింది తనని వెళ్ళి నేను డిస్టర్బ్ చేసేసి, ఏం చేద్దాం చెప్పండి, బర్త్డే కదా. సో నాకు వెళ్ళాలనిపించింది. నేను ముందే అడిగాను, అక్క నీకు హెల్త్ ఎలా ఉంది, 2 days నుంచి నాకు కాల్ చేయలేదు అక్క, సాటర్డే చేసింది. సో సండే ఇలా బిజీగా ఉంటాను, పాప అన్నయ్య ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి అక్క నాకు ఎప్పుడు చెప్తుంటుంది, సండే నేను చేయలేకపోవచ్చు లేరా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే చేస్తాను అనేసి ఎవ్రీ సాటర్డేనే చెప్పేస్తుంది. మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కాబట్టి. సో సండే మండే అక్క చేయలేదు. సో ఇంకా ట్యూస్డే చేసింది. సండే మండే చేయలేదురా, నాకు హెల్త్ బాగాలేక అందుకే కుదరలేదు, చేయలేదంటే అరే పర్వాలేదు అక్క అని చెప్పా. సో అక్క నా మాటల్లో నిన్న నా బర్త్డే రా అని చెప్పింది. నాకు గుర్తు ఉంది, బట్ నేనే మర్చిపోయా. ఎందుకు అంటే నేను హైదరాబాద్కి కొత్తగా వచ్చాను కాబట్టి నా వర్క్ స్ట్రెస్లో నేను ఉండి నేను మర్చిపోయాను. సో అక్కడ చెప్పగానే నాకు బాగా బాధ అనిపించింది. అయ్యో అక్క సారీ, నేను బర్త్డే విషెస్ కూడా చెప్పలేకపోయాను అంటే, ఇట్స్ ఓకేరా అని చెప్పింది. అక్క నాతో చాలా బాగుంటుంది, నాకంటే పెద్దది. అనుషక్క అలా కాదు, నేనే అక్క కంటే పెద్దదాన్ని, కానీ నేను అక్కని అక్క అంటాను అనుషక్కని. సో ఈ అక్క అలా కాదు, అక్క నాకంటే పెద్దది. సో నాతో చాలా బాగుంటుంది అక్క. నన్ను తన సొంత చెల్లెలాగే చూసుకుంటుంది. ఈ 1 year నుంచి కూడా నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా, నేను ఎంత బాధలో ఉన్నా, అక్క నాకు ఇలా బాధగా ఉంది, నేను డిప్రెషన్లో ఉన్నాను అనేసి అంటే అక్క నాకు కాల్ చేసి మోటివేట్ చేస్తూ ఉంటుంది. చాలా బాగా చెప్తుంది ఏమనంటే, నువ్వు నమ్ముకున్న బాబా చాలా పవర్ఫుల్, నీకు బాబా ఎప్పటికీ లోటు చేయడు, ఏదైనా సరే పెయిన్ బాబానే అడుగు అని ఇలా చెప్తూ ఉంటుంది. సో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎమోషన్ అవుతున్నాము అంటే నిజంగా వాళ్ళు చాలా హార్ట్కి దగ్గర అయినట్టు అనమాట. వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేస్తున్నట్టు, సపోర్టివ్గా ఉన్నట్టు. సో అక్క చాలా బాగా చూసుకుంటుంది. మా పాపనైనా సరే చాలా మంచిగా పలకరిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు ఏంటి అని ఎవ్రీడే ఏదో ఒక అప్డేట్, కాల్ మాట్లాడకపోయినా మెసేజ్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. సో ఇలా పచ్చిమిర్చి అండ్ టమాటో కుకింగ్ విషయానికి వస్తే, పచ్చిమిర్చి, టమాటో, గార్లిక్, చింతపండు వేసేసి ఆయిల్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే అచ్చం రోల్ లేకుండానే రోట్లో పచ్చడి దంచారా అనే ఫీల్ వచ్చేస్తుంది అనమాట. పచ్చడి ప్రియులు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. సిటీస్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ రోలు ఉండదు కదా, ఉన్న చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కాబట్టి. సో మళ్ళీ కొన్ని హౌసెస్లో కండిషన్స్ కూడా ఉంటాయి కదా, కింద గట్టిగా కొట్టద్దు అది ఇది అని చెప్పేసి. సో మీరు ఇలా పచ్చిమిర్చి, టమాటో
గార్లిక్, చింతపండు ఆయిల్లో వేసేసుకొని మంచిగా కుక్ చేసేసి చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని స్మాషర్ ఆర్ పప్పు గుత్తి తీసుకొని మంచిగా స్మాష్ చేసేస్తే మీకు సేమ్ రోట్లో నూరిన టేస్ట్ రాకపోతే అడగండి, చాలా బాగుంటుందండి. మీరు పైన కొన్ని పచ్చి ఉల్లిపాయలు చల్లుకొని తిన్నారు అంటే ఇంకా ఏ క్లాస్ అనమాట. నాకైతే పిచ్చగా ఇష్టము. నేను ప్రజెంట్ పీజీలో ఉంటున్నానండి. ఒక 1 మంత్ నుంచి అస్సలు ఫుడ్ సరిగానే తినట్లేదు. సో ఇంకా ఆగలేకపోయానమాట. వెళ్ళి తినేయాలి, తెచ్చేసుకోవాలి చేసుకొని అనేసి ఇంకా అక్క సాయంత్రం నాకు చట్నీ బాక్స్లో కూడా పెట్టించింది అనమాట. చికెను, కీమా ఇంకా పెట్టిస్తానని చెప్పింది, కానీ నాకు అవే ముద్దక్క, నాకు పచ్చడి చాలు అని చెప్పి నేను పచ్చడి పెట్టించుకొని వచ్చానమాట. సో అక్క పరిచయం నాకు అలా జరిగింది. యూట్యూబ్ నాకు చాలామంది ఫ్రెండ్స్నే ఇచ్చింది. సో వాళ్ళలో నాకు గట్టిగా నా మనసుకి దగ్గరైపోయి నా బాధలు, నా కన్నీళ్ళు, నా కష్టాలు చెప్పుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అనుషక్క, అరుణక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అక్క. సీరియస్గా చాలా 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 హ్యాపీగా ఉంది మీ ఇద్దరు గురించి నేను ఇలా యూట్యూబ్లో చెప్పడము. సో అందుకనే చెప్పాను, ప్రతి పరిచయం వెనకాల ఏదో ఒక మీనింగ్ ఉంటుంది అనేసి. సో ఇంకా చికెన్ చేస్తున్నా. ఇప్పుడు రెసిపీ గురించి కూడా చెప్పాలి కదా, మధ్యలో నేనే ఎమోషన్ అయిపోయి నేనే మాట్లాడేస్తే అలా. చికెన్ అక్క మంచిగా వాష్ చేసింది. నేను చేస్తాను అక్క అంటే అక్క వినలేదు. అక్క చికెన్ స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో చేసింది కదా, అక్క ఫ్రెష్ అయ్యి వచ్చేసి చేసేసింది అనమాట. నేను వీడియో తీసుకుంటూ ఉంటే. సో చికెన్ని ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని వాష్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసేసుకొని వాటర్ వస్తాయి కదా, కొంచెం పసుపు కొంచెం కారం వేస్తాను. ఆ పసుపు ఆ కారం కారం కాదండి, సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయాక దాని తర్వాత మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో చేయండి. చికెన్ రోస్ట్ చాలా బాగుంటుంది. మా నాన్నకి ఇది ఫేవరెట్ అండి. మా నాన్న చెప్తే నేను చేయడం స్టార్ట్ చేశాను. నేను ఇది ఇంతకుముందు ఏంటంటే నేను డ్రై రోస్ట్ చేసేస్తాను, లైక్ పప్పు చారు, అరపచ్చడి, అర్ర రసం ఏదో ఒకటి చేసుకొని తినచ్చు అని చెప్పేసి నేను అలా చేస్తాను. బట్ మా నాన్నకి సింగిల్ కర్రీతో మరీ పులుసులు, గ్రేవీలు ఇంకా మరీ డ్రైగా కాకుండా దీంతోనే మొత్తం అన్నం కలుపుకొని తినే విధంగా ఇలా అయితే బాగుంటుంది కదా అని చెప్పి, సో మా నాన్న చెప్తే నేను ఒకసారి ట్రై చేశాను. ఇంకా అలా చాలాసార్లు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటా. చికెన్ అంటే ఇలా 1 పాట్లో చేసిస్తే ఇంకా మనం వేరే కర్రీస్ ఏం చేసుకునే అంత అవసరం ఉండదు అని నా ఫీల్. కొంతమంది చేసుకుంటారు, డ్రై రోస్ట్ చేసేసుకొని చారు, పప్పు చారు అలా చేసుకుంటారు. సో ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకుంటే వాటర్ ఇంకిపోయేంత వరకు మంచిగా కుక్ అయిపోతుంది. ఒక 70% కుక్ అయిపోతుంది అనమాట. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటే ఒక 70% కుక్ అయిపోతుంది. దాని తర్వాత మనం మళ్ళీ నేనైతే టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ వేసానండి. చాలామంది టమోటో వేసుకోరు, బట్ టమోటో వేయడం వల్ల ఏంటంటే చెప్పాను కదా, రైస్లో కలుపుకోవడానికి కొంచెం వెట్టుగా రోస్ట్ బాగుంటుందన్నమాట. సో దట్ ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది టమోటోస్ ఎందుకు వేయరు అంటే స్వీట్గా అవుతుంది చికెన్ అనేసి వేయరు. బట్ దానికి తగ్గట్టు స్పైసెస్ వేసుకుంటే స్వీట్గా ఏముండదు, బాగానే ఉంటుందన్నమాట. సో అక్క నా డ్రెస్ మొత్తం వీడియో తీయాలనే ఇంటెన్షన్ తోటి అక్క మనని వేరే యాంగిల్లో డ్రెస్ మొత్తం వీడియోలో చూపించిందనమాట. సో ప్యారలర్గా మన రోటి పచ్చడి కూడా కుక్ అయిపోతుంది. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ చింతపండు, గార్లిక్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలన్నమాట. సో నీ టాప్ బాగుందిరా మన్ను అంటే ఎక్కడ తీసుకున్నావు అంటే చెప్పా, ఫ్లిప్కార్ట్లో 230 రూపీస్కి తీసుకున్నా నేను అనేసి. అంటే 300 అండి దాని యాక్చువల్ ప్రైస్, 299 అయితే నేను ఇంకా క్రెడిట్ కార్డ్ అని అదని ఇదని ఏదో పేమెంట్ చేసేసి నాకు 230నో 250నో పడింది. చాలా బాగుంది క్లాత్ కూడా. పెప్లం టాప్ అనమాట ఇది. ఇప్పుడు ఇదంతా ట్రెండ్ కదా పెప్లం. ఏంటంటే బేసికల్గా ఆఫ్టర్ డెలివరీస్ మనకి బెల్లీ ఎక్కువైపోయింది కదండి. సో ఆ బెల్లీని కవర్ చేయాలంటే ఇలాంటి పెప్లం టాప్స్ వేసుకుంటామన్నమాట. మనకేమో ఫ్యాషన్ వేయాలనే ఫ్యాషన్ కోసం వేసుకోవాలి కాబట్టి ఇంకా మనం ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి కదా, అందుకని
మన బాడీకి తగ్గట్టు మన డ్రెస్సెస్ అనమాట. ఇప్పుడు మనకి బెల్లీ ఉంది కాబట్టి పెప్లమ్ టాప్స్, ఆఫ్టర్ బెల్లీ రెడ్యూస్ మొత్తం వెస్టర్న్ టాప్స్ ఇంకా వేసుకోవచ్చు అని చెప్పేసి అక్కకి చెప్తున్నా. ఇప్పుడు సోది మొత్తం చెప్తూ ఉంటాను అనమాట. అక్కని బాగా విసిగిచ్చేసా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. ఇది 70%. సో నేను చెప్పా, అక్క నీ కిచెన్ కూడా వీడియోలో చూపిస్తాను అనేసి. అక్క వీడియోస్లో మొత్తం కిచెన్ ఎప్పుడు చూపించలేదన్నమాట. నేను ఎప్పుడు అంటూ ఉంటా, అక్క కిచెన్ టూర్ చెయ్యక్క, నీ కిచెన్ బాగుంటుంది కదా అని నాకు వీడియోస్లో చూపిస్తే చేస్తాను రా అనేసి అంటూ ఉంటుంది. బట్ ఎప్పుడు చేయలే. అందుకని ఇంకా నేనే చెప్పా, పోనీలే నా ఛానల్లో పెట్టుకుంటాను నేను కిచెన్ అదంతా అనేసి నేనే వీడియో తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ అక్క ఈ బ్లాక్ బీడ్స్ కూడా బాగుంది, మనం ఎక్కడ తీసుకున్నావు అని అడిగితే చెప్పా, ఇది నేను కుక్కట్పల్లి షాపింగ్లో తీసుకున్నాను, స్ట్రీట్ షాపింగ్లో 200 పడింది అని చెప్పా. సో అదొక కామెడీ అనమాట. సో ఇంకా రెసిపీ విషయానికి వస్తే పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కుక్ అయిపోయాయి అనమాట. ఇంకొక 5 minutes నేను ఇలానే మాటలాడుకుంటూ ఉంటే ఇవి మాడిపోయాయి అనమాట. సో ఎంతగానో ఆశగా చేసుకున్న రెసిపీ మాడిపోతా ఆ టైం ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో నేను ఇంకా చూసుకున్నా ఎలానో, ఎందుకంటే దేవుడు రాసి పెట్టాడు మనకి, బాబా నువ్వు ఎలా అయినా తినాలి ఈ రెసిపీ అని చెప్పేసి. అలా ఎలా మాడకొడతాడు చెప్పండి. సో నేను చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ప్యారలర్గా చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఇది చిన్న ఫ్లేమ్ మీద ఉడుకుతుంది కాబట్టి చిన్నదిగా కుక్ అయింది. సో ఫైనల్గా అయితే వాటర్ మొత్తం ఇంకిపోయాయి. నేను దీంట్లో నెక్స్ట్ ఇదేంటి అక్క చెప్పింది స్లోగా ఉంది అక్కడ అని చెప్పేసి పెద్ద ఫ్లేమ్ మీద పెట్టేసాను, అంటే పెద్ద స్టవ్ మీద పెట్టేశాను అనమాట. సో ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికి లంచ్ టైం అయిపోయింది. నేను అక్క దగ్గరికి వెళ్ళింది ర్యాపిడో బుక్ చేసేసుకొని ఒక 12:35కి అలా వెళ్ళిపోయాను. ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర దిగి అక్క వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళే దారిలో షాప్స్ ఉంటాయి. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, అక్క నాకు వీడియో కాల్లో చూపించింది అన్నీ. సో నాకు అలా గుర్తుపెట్టుకొని ఆబ్వియస్లీ నియర్ బై షాప్స్ లైక్ అలా అవి ఇవి అని కొడితే గూగుల్లో వస్తాయి కదండి, మనకు ఉంది కదా గూగుల్ ప్రతి ఒక్కటి సెర్చ్ చేసుకోవడానికి. సో గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చాను. సో అప్పటికి టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఫాస్ట్గా తీసుకొని వచ్చాను అనమాట. అప్పటికి 1 అయింది నేను రీచ్ అయ్యేసరికి. సో అక్క నేను రాకముందు ఏమేమి చేసిందో ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నా అది కూడా వీడియో. ఇదేమనుకుంటున్నారు, కీమా, మటన్ కీమా. చూసారా నల్లి బొక్క ఎట్టుందో, నేను ఎప్పుడు తినలేదండి కీమా, చాలా బాగుంది టేస్ట్. అక్కకు నేను వద్దు అంటుంటే తినిపించేసింది. రైస్లో కన్నా చపాతీలో సూపరు. ఇంకా ఇది నెల్లూరు స్టైల్లో రసం ఖచ్చితంగా అక్కకైతే మంత్లీ 4-5 times చేసుకుంటుంది. దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మిగిలిపోయిన పచ్చళ్ళు ఉంటాయి కదా, ఇది చింతకాయ తొక్కు పచ్చడి, ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి. ఇంకా ఆ బౌల్లో వచ్చేసి మార్నింగ్ పాపకి లంచ్ పంపించింది కదా, సో కొంచెం రైస్ ఉండే, మళ్ళీ వేడివేడిగా రైస్ మనకు పెట్టుకున్నాం అనమాట. అవి చూపించేలోపు మన చికెన్ రెసిపీలో వాటర్ అన్నీ తగ్గిపోయాయి, ఆయిల్ బయటకు వచ్చేసింది. సో ఆయిల్ బయటకు వచ్చేసిందంటే మన చికెన్ కూడా కుక్ అయిపోయినట్టే. మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 3 minutes పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, దీంట్లో లాస్ట్లో కొత్తిమీర లేదు. కొత్తిమీర లేకపోయినా సరే టేస్ట్ ఏకదమ్ సూపర్ ఎక్సలెంట్ ఉండే అనమాట. సమ్ టైమ్స్ కొన్ని లేకపోతేనే కొన్ని టేస్ట్ బాగుంటాయండి. అన్నీ వేస్ట్ చేస్తే అంత టేస్ట్ రావు. అవి కొన్ని ఉండి కొన్ని లేకుండా చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఒక 4 పచ్చిమిర్చి, ఈ చిల్లీస్ అయితే కారం లేదు అని చెప్పేసి 4 పచ్చిమిర్చి, ఒక 2 small size టమాటోస్, ఒక 2 పెద్ద సైజువి ఆనియన్స్ వేసానండి. ఇవి మంచిగా కిందకి మీదకి బాగా తిప్పేసేసి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. రెడ్ కలర్లో వస్తుంది, మంచిగా కుక్ అయిపోయి సూపర్ అంటే సూపర్ టెంప్టీగా రెడ్ కలర్లో వస్తుంది. ఆ టైంలో మనము గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడరు వేసి అలా కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు.
నేను కరివేపాకు కొత్తిమీర వేస్తే టేస్ట్ వేరొస్తుందని చెప్పేసి నేను ఏం వేయలేదండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. అక్క వాళ్ళ పాపకి చాలా బాగా నచ్చింది. సో అలా రెసిపీస్ అయితే చిన్నదిగా ఇలా అయిపించేసాను అనమాట. ఇప్పుడు మన రోటి పచ్చడి, రోల్ లేకుండా రోట్లో నేను ప్యాన్లోనే రోటి పచ్చడి చేస్తున్నాను. సాల్ట్ వేసేసుకొని ఇది మంచిగా కుక్ చేసుకుంటే మిర్చి అవి అన్నీ మంచిగా మెత్తగా అవుతాయి అన్నమాట. పప్పు గుత్తి తీసుకొని ఇలా మంచిగా మ్యాష్ చేసేస్తే, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు మెయిన్గా ఇలా చేసుకోండి కావాలంటే. మా అక్క ఒక కజిన్ అడుగుతుంది అనమాట. మా కజిన్ సిస్టర్ ఒక అక్క అడుగుతారు, తను యూఎస్లో ఉంటుంది. నా దగ్గర రోల్ లేదు, నేను ఎలా చేయాలి, నువ్వు చేసే పచ్చళ్ళన్నీ నాకు తినాలనిపిస్తుంది, బాగా టెంప్ట్ చేస్తావు, నేను ఏం చేయాలి మన్ను అంటే, అప్పుడు నేను చెప్పాను, నేను దానికి కూడా ఒక టిప్ చెప్తాను అక్క మన ఛానల్లో అని చెప్పి నేను అప్పుడు ఇలా చెప్పాను అనమాట. ఆ అక్క దీన్ని చూసి అది అక్క చేస్తుందన్నమాట. ఇలా పప్పు గుత్తి ఆర్ స్మాషర్ తీసుకొని ఇలా 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 మంచిగా మెదిపితే మెదుగుతుంది. టేస్ట్ గురించి అస్సలు చెప్పలేమండి బాబు. ఈ పచ్చడి గురించి అసలు టేస్ట్కి మీనింగే పచ్చడండి. రుచి ఉంది కదా, టేస్ట్ అంటే తెలుగులో రుచి కదా, ఆ రుచికి అర్థం ఏంటి అంటే పచ్చడి. ఏ రకమైన పచ్చడైనా సరే టేస్ట్ అంటే అదండి. సూపర్ 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 సూపర్గా ఉంటుంది. దాని ముందు ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్, ఎన్ని వెజిటబుల్స్, ఎన్ని ఎక్స్ట్రాడినరీ ఉన్న ఐటమ్స్ ఉన్నా సరే నేను పచ్చడి ప్రిఫర్ చేస్తానన్నమాట. నేను అదే చెప్తున్నా అక్కకి. ఎందుకురా మన్ను నీకు ఇంత పిచ్చి పచ్చడి అంటే అని అడిగింది అక్క. అవునక్క, నాకు చాలా ఇష్టం పచ్చడి అంటే అని చెప్పి వీడియోలో మాట్లాడుకుంటూ అన్నీ చెప్పుకుంటూ ఇలా చిన్నదిగా చేశా. సో ప్యారలర్గా చికెన్ని కూడా చూసుకోవాలి కాబట్టి వన్ సైడ్ కుక్ అయిపోయింది, రెండో వైపు టాస్ చేస్తున్నాను అనమాట. కొంచెం మాడంటుకునింది, ఇట్స్ ఓకే. లాస్ట్లో దాన్ని ఏం చేయాలని నాకు తెలుసు కదా, అది కూడా ఒక పట్టేశాను అనమాట. దాన్ని చూసి ఎవరు నవ్వుకోవద్దే. బేసికల్గా ఎవరు నవ్వుతారు, ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో కామెంట్ చేస్తారని మనం ఉండకూడదండి. మనకి ఎలా అయితే నచ్చుతుందో, మనకి ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో మనం అలానే ఉండాలనేది నా ఒపీనియన్. సో నేను ఆ అఖండాన్ని కూడా నేను వీడియోలో పోస్ట్ చేశాను, ఈ వీడియోలో ఉంది చూడండి. చూసి ఎవ్వరు నవ్వుకోవద్దు. ఏంటి చీచా అలా చేస్తారా ఇలా చేస్తారా అని మాత్రం చెప్పొద్దు. ఎవరి ఆప్షన్స్ వాళ్ళకి, ఎవరి చాయిస్లు వాళ్ళకి, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకండి. అందరూ మీకు నచ్చినట్టే ఉండాలంటే కష్టం కదా. ఒక ఫ్యామిలీలో పుట్టిన పిల్లలే ఈక్వల్గా ఉండరండి. అలాంటిది అందరూ మీకు నచ్చినట్టే, అందరికీ మనం నచ్చాలి, అందరూ మనల్ని మెప్పించాలంటే అది ఇంపాసిబుల్ కదా. ఎవరికి నచ్చిన కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంటారు. సో ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటారు. ఇప్పుడు నేను పచ్చడి భయంకరంగా తింటా, మా ఇంట్లో వాళ్ళందరూ తినలేరు కదా, నాకు ఇష్టం, వాళ్ళందరిని తినమని మనం ఫోర్స్ చేయలేం కదా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని కామెంట్ చేయడం పక్కన పెట్టి మనకు నచ్చినట్టు మనం ఉండాలి. మనకున్న చిన్ని లైఫ్ని మనం ఎంజాయ్ ఎలా చేయాలి, ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా ఉండాలి, వేరొకరి గురించి వేరొకరి లైఫ్లో మనం ఏళ్ళు పెట్టకుండా మనం ఎలా హ్యాపీగా ఉండాలి, మనమే కాకుండా మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎంతసేపటికి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేశారు, ఇలాంటి డ్రెస్సులు వేశారు అలా అనకండే. మనకు నచ్చినట్టు మనం ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. చూసారా చికెన్ ఫ్రై ఎంత టెంప్టీగా ఉందో. సో ఇది కూడా పచ్చడి కూడా మంచిగా మ్యాష్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకొని అది కూడా కొంచెం ఆనియన్స్ కూడా పప్పు గుత్తితో అలా అలా మిక్స్ చేయడం వల్ల ఆ పచ్చడిలోకి మంచిగా మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆనియన్ కూడా పచ్చడి వేసుకొని తినేటప్పుడు అన్నంలో నంచుకొని తింటే ఆనియన్ కూడా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్ ట్రై చేసి చూడండి. పచ్చడి అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రమే, పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్టే. కారం తింటే వేడవుతుంది, అంత స్పైసీగా ఏం చేసుకోమండి. చూసారు కదా చింతపండు టమోటోస్ ఎన్ని వేసామో. సో కారం అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో అక్క వాళ్ళ పాప తినింది, నా పాప కూడా తింటుంది, నా కూతురు కూడా ఈ చట్నీ వేసేసి కొంచెం ఘీ పెట్టేసి పెడితే హ్యాపీగా తింటుంది. చూసారా
రోల్లో నూరిన ఫీల్ తోటి పచ్చడి కూడా ఎలా క్లీన్ తీస్తున్నానో నీట్గా అదనమాట. అంటే రోట్లో దంచిన ఫీల్ రావాలి కదా మనకి. ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి. ఇప్పుడు చూస్తున్నా సరే నాకు వాటర్ వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి. టేస్ట్ మాత్రం చూడండి ఎంత టెంప్టీగా ఉంటుందో. సో ఇది బౌల్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో చికెన్ కూడా టేస్ట్ అయిపోయింది. టేస్ట్ చెక్ చేసుకుంటున్నాం అనమాట. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ లాస్ట్లో అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుందండి గరం మసాలా. సో దీంట్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, కొంచెం లవంగా, ఇలా సంథింగ్ అక్క ఏదో చెప్పిందండి. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఏంటంటే ఎంత వేయాలక్క ఏంటక్క అని అడుగుతున్నాను. నాకు తెలిసి ఇవే అనుకుంటాను ఇంగ్రీడియంట్స్. సో అవి వేసి డ్రై రోస్ట్ చేసేసి అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానరా నేను అని చెప్పింది. ఇంకా ధనియా పౌడర్, చికెన్ పౌడర్ అవేం లేకుండా ఇదొక్క మసాలానే వేసానండి. అది వేయగానే పీసెస్లో మిక్స్ అయిన తర్వాత స్మెల్ వచ్చిందండి. అబ్బాబాబా అసలు ఎంత బాగుందో. మంచిగా చేసింది అక్క. గరం మసాలా దాని పేరు. చాలా బాగుంది. సో అక్క పచ్చడి చెక్ చేస్తుంది. భలే చేసావురా ఇలా బాగుంది అని చెప్పేసి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అక్క అని నేను చెప్పాను. దాని తర్వాత ఇంకా చికెన్ ఫ్రై కూడా అదే చికెన్ రోస్ట్ కూడా టేస్ట్ చూసామన్నమాట. చాలా బాగుంది అక్క అని చెప్పాను టేస్ట్. సో నేను చూసిన తర్వాత అక్క కూడా చూసింది. అక్కకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుందండి. ఏమీ లేకపోయినా సరే ఇది ఒక్కటే వేసుకొని తినేయచ్చు మనము. అన్నంలో కలుపుకొని మొత్తము నీట్గా తినచ్చు. ఇప్పుడు అక్క టేస్ట్ చూసింది. అక్క కూడా బాగుంది మన్ను అని చెప్పింది. ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. సింపుల్గా అయిపోతుంది. నేను వీడియో తీస్తూ చేశాను కాబట్టి నాకు టైం పట్టింది. మీకు సింపుల్గా అయిపోతుంది. చూడండి వేడి చికెన్ రోస్ట్, పచ్చడి, ఇంకా లంచ్ చేయాలి. అప్పటికే 2:30 అలా అయిపోయింది టైము. సో ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళి నేను అక్క మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ ఫుడ్ నేనైతే 2:30 కూర్చొని 3:15 వరకు తిన్నానండి. యాక్చువల్లీ లంచ్ టైం అయిపోయింది. అంటే మనకి ఇంకా లంచ్ తినే మూడు పోయింది, చేసున్నాం కాబట్టి. అయినా కూడా మనం మిస్ చేయకూడదు. మన లంచ్ స్కిప్ చేస్తే ఎలా. సో ఇంకా నేను పచ్చడి కాబట్టి తినేసాను. సో ఈ వెరైటీస్ ఎక్కడివంటే బెంగళూరులో నా ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి బర్త్డే 4th of February. సో తను ఏమేమి రెసిపీస్ చేసిందో నేను వీడియో షూట్ చేసి పెట్టమంటే నాకు వీడియో షూట్ చేసి పెట్టింది. చికెన్ బిర్యానీ, రైతా, చికెన్ కబాబ్, ఇంకా గులాబ్ జామున్, ఖీర్ చేసింది. చాలా బాగా కుదిరాయంట టేస్ట్. సో తను నాకు బెంగళూరు నుంచి ఈ వీడియో పంపించింది. నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా బాగున్నాయి చూడ్డానికి లత రెసిపీస్ అన్నీ. చాలా అంటే చాలా. ఇంకా నేను అక్క లంచ్ చేయడానికి కూర్చున్నాం అనమాట. చికెన్ ఫ్రై, చట్నీ, అక్క చేసిన కీమా, చారు, నిన్న మొన్న మిగిలిపోయిన చింతకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, అన్నం, వాటర్ ముందు పెట్టేసుకొని రెడీగా కూర్చొని అక్క సర్వ్ చేసింది. హ్యాపీగా లేట్గా టైం తీసుకుంటూ ఎవ్రీ ముద్ద ఆస్వాదిస్తూ, అంటే పీజీలో నేను పాపం తిని 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 నోరంతా సప్పపడిపోయింది అనమాట. ఎవ్రీ ముద్ద ఆస్వాదించుకుంటూ హ్యాపీగా తిన్నామన్నమాట. అన్నీ పెట్టేసుకొని అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. అక్క వస్తే తిన్నామని. సో ఇంకా అక్క సర్వ్ చేస్తుంది. అన్నం పెట్టింది. వీడియో కోసం అనమాట ఈ పోజెస్ అన్నీ. షార్ట్ వీడియో కోసం తీసుకున్నాను వీడియో, కానీ షార్ట్ ఇంకా పోస్ట్ చేయలేదు. ఫస్ట్ నాకు కీమా వద్దక్క అంటే, లేదు నువ్వు కీమా తినాల్సిందే అని చెప్పేసి కీమా పెట్టింది. దాని తర్వాత పచ్చడి మన ఫేవరెట్. దాని తర్వాత చికెన్ ఫ్రై. నేను చెప్పా నాకు బోన్ పెట్టు అనేసి. యాక్చువల్లీ నేను తెచ్చుకున్నవన్నీ లెగ్ పీసే అనమాట. లెగ్ పీస్ని పీసెస్లా కట్ చేయించాను. సో చికెన్ ఫ్రై కూడా పెట్టింది. ఇద్దరు మంచిగా ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తూ 45 minutes 1 hour స్లోగా తిన్నానండి నేను. చూసారా మన లంచ్ మీల్ బౌల్ ఎంత బాగుందో. సో అలా వీడియో ఆన్ చేసేసుకొని తినేసి హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేశా.
పచ్చడిలోనే ఉంటుందండి పరమాత్మ ఏదో ఉంది కదా. సో మనకు అసలు మామూలు డైలాగ్స్ రావట్లేదు పచ్చడి అన్నం తిన్న తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా టేస్టీగా, అంటే నువ్వు చేసావు నేను చేశానులే, చాలా టేస్టీ ఫుడ్ ఇచ్చావు నాకు. ఇంట్లోకి రానిచ్చి మంచి ఫుడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఒక ఘనకార్యం అనమాట. మీరందరూ ధైర్యంగా ఉండండి నేను చేసే పనిని. అదేంటంటే కొంచెం చిన్నదే కానీ చేసే పనే. నవ్వుతారు జనాలు, ప్లీజ్ దయచేసి ఎవరు నవ్వమాకండి. అదేంటంటే మనం చికెన్ ఫ్రై వండిన ఏమంటారండి దాన్ని, ఆ ప్యాన్లో నుంచి చికెన్ ఫ్రై అంతా పక్కన పెట్టేసి లాస్ట్లో ఆ మసాలాలో రైస్ పెట్టేసుకొని పచ్చిమిరపకాయల పచ్చడిని వేసుకొని మంచిగా కలిపి ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుంది. అబ్బాబాబా చెప్పలేమండి అసలు ఆ ఫీల్. అక్క చూసారా వింతగా చూస్తుంది, ఏంటి మన్ను చేస్తున్నావు నువ్వు అని. నేను అన్నాను, అక్క ఫస్ట్ ముద్ద నీకే పెడతా అంటే, అమ్మో మన్ను ప్లీజ్ మన్ను, అస్సలకి కొంచెం హెల్త్ అప్సెట్లో ఉన్నా, నువ్వు అలాంటివన్నీ పెట్టద్దు మన్ను అని చెప్పింది. నేనన్నా సరే నీకు హెల్త్ బాగాలేదు కాబట్టి వదిలేసాలే, లేదా ఖచ్చితంగా నీకు ఇది టేస్ట్ చూపించాల్సిందే అనుకున్నా నేను. సరిపోనీలే నేనే తింటా అని చెప్పి అసలు నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నింది. నేను అసలు చాలా హ్యాపీగా మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా అనమాట. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నింది. మీరు ఎవరైనా ఇలా అంత కర్రీ అయిపోయిన తర్వాత తీసేసి దాంట్లో కడాయిలో అన్నం వేసుకొని తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఉంటారు చాలామంది. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చీ తూ థా అలా కాకుండా మాకు ఇష్టమేనండి, మేము తిన్నాము, మేము మీలాగే ఇష్టపడతాం ఇలా చెప్పండి. చా ఏంటది అలా తింటారా చీ ఇట్లా కాకుండా ఫుడ్కి అలా చా చీ తూ అలా అనకూడదండి. ఫుడ్ని రెస్పెక్ట్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంది నిజంగా. ట్రస్ట్ మీ, ఒక్కసారి మనం కర్రీ చేసిన ప్యాన్లో రైస్ వేసుకొని తినండి, ఏకదమ్ ఉంటుంది టేస్ట్. నమ్మరు నిజంగా. ఏంటంటే నమ్మకం రాదు. ఏంటంటే ఫస్ట్ చూడగానే ఏంటి ప్లేట్స్లో ఇవ్వ దాంట్లో తింటున్నారా అనే ఫీల్ ఉంటుంది తప్పించి టేస్ట్ గురించి ఎవరు థింక్ చేయరనమాట. టేస్ట్ గురించి మీరు కొంచెం అలా మనసు పెట్టి ఆలోచిస్తే ఏకదమ్ సూపర్ లెవెల్, వేరే లెవెల్ అసలు టేస్ట్ అయితే. సో అలా అక్క సీరియల్ పెట్టింది, టీవీలో సీరియల్స్ చూసుకుంటూ అక్క తినేసి ఎప్పుడు అయిపోయింది. నేనే చెప్పాను కదా 1 అవర్ తిన్నా స్లోగా, ప్రతి ముద్దకి ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ అలా తిన్నానమాట. ఏంటంటే మళ్ళీ పీజీలో ఉండాను కదా, మళ్ళీ ఎప్పటికి తింటాను అని చెప్పేసి అలా మంచిగా తినేసి కొంచెం సేపు అలా కూర్చున్నాము. దాని తర్వాత అక్కకి ప్రమోషన్ వీడియో ఏదో వచ్చింది, ప్రమోషన్కి ప్రోడక్ట్ పంపించారు. ఏంటక్క ప్రోడక్ట్ అంటే ఓపెన్ చేయరా అని చెప్పింది. సరే నువ్వే ఓపెన్ చేయని చెప్పాను. అది ఓపెన్ చేస్తూ ఉందన్నమాట. ఇంతకుముందు ఒక 2 ప్రోడక్ట్స్ వచ్చుంటే అవి వీడియో చేసింది మార్నింగే. ఇది ఇంకొకటి వచ్చిందంటే నా ముందే ఓపెన్ చేసిందనమాట. అది హ్యాపీ ప్లానెట్ వాళ్ళదండి. అక్క ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తుంది, అక్క చూడండి మీరు. ఇది హ్యాపీ ప్లానెట్ వాళ్ళది, ఏదో వెండి వస్తువుల్ని క్లీన్ చేసేది అనుకుంటానండి చెప్పింది అక్క. సో అక్క ఛానల్లో ఉంటుంది, డీటెయిల్స్ అవన్నీ పోస్ట్ చేస్తుంది, చూడండి వీడియో కూడా. నాకు వీళ్ళు అప్రోచ్ అవ్వలేదండి హ్యాపీ ప్లానెట్ వాళ్ళు. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ నాకు ఎవరు అప్రోచ్ అయినా, నేను ప్రజెంట్ పీజీలో ఉంటున్నాను కాబట్టి కొంచెం కష్టమే. 2-3 అప్రోచ్ అయితే చెప్పాను, నాట్ పాసిబుల్ అని చెప్పేసి. సో అక్కకి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది బ్రాసో క్లినిక్ వాళ్ళది వచ్చిందనమాట. సో అది వీడియో పోస్ట్ చేయాలి తీయాలి అని చెప్తుందనమాట. కొంతసేపు మాట్లాడుకొని దాని తర్వాత 4:30కి అక్క వాళ్ళ పాపకి సర్ప్రైజ్ ఇవ్వడానికి స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాము. అక్క డైలీ అక్క పాపకి పికప్ డ్రాప్, డ్యాన్స్ క్లాస్కి, ట్యూషన్కి పంపించదు అనుకుంటా, డ్యాన్స్ క్లాస్కి అలా పంపిస్తూ ఉంటుంది. అలా రెడీ అవుతూ ఉంటే నేను కొంచెం వీడియో అలా షూట్ చేసుకున్నాను. బెడ్రూమ్కి, హాల్ దగ్గర అదంతా చాలా నీట్గా పెట్టుకుంటుందండి అక్క.
నేను ఫస్ట్ నీట్గా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. అక్క చాలా నీట్గా పెట్టుకుంది. కొంచెం మిర్రర్ కనిపించింది కదా, మనం ఆ సెక్కలు కొంచెం చేయాలి కదా మిర్రర్లో, కొంచెం ఎక్స్ట్రాస్. సో అది చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇదంతా హాల్ అనమాట. చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఆ ప్లేస్, ఆ స్పాట్ వచ్చేసి అక్క వాళ్ళ వీడియో షూటింగ్ స్పాట్ అనమాట. సో అలా అక్క వాళ్ళ హౌస్ వీడియో షూట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని రిసీవ్ చేసుకొని పికప్ చేసుకొని వచ్చాము. సో అక్క వాళ్ళ పాప ఈ పాప అనమాట. అది చిన్నప్పుడు ఫోటో. ఇప్పుడు షీఈ్ 12 years, 7th standard అనమాట. సో అలా ఇద్దరం వెళ్ళాము. అక్క నువ్వు ఉండులే, నేను వెళ్ళేసి వస్తానని చెప్పింది. పర్వాలేదు అక్క, పాపకి సర్ప్రైజ్ చేద్దాము అనేసి నేను వెళ్ళాను. అక్క వాళ్ళ పాప నిజంగానే షాక్ అయిపోయింది. స్కూల్ నియర్ బై అండి, వాకబుల్ డిస్టెన్స్ స్కూలు. గౌతమ్ హై స్కూల్, గౌతమ్ మోడర్న్ స్కూల్ అనమాట. గౌతమ్ మోడల్ స్కూల్, ఎస్. సో వెళ్ళాను. నేను చెప్పా, అక్క నువ్వు కనిపించద్దు, నేను కనిపిస్తాను, పాప నన్ను గుర్తుపడుతుందేమో చూద్దాము అని చెప్పాను. అక్క వీడియో షూట్ చేసుకోమని చెప్పింది. ఏం కాదు, షూట్ చేసుకో అని చెప్పింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పాప నన్ను గుర్తుపట్టి షాక్ అయిపోయింది. తినే అక్క వాళ్ళ పాప నిజంగానే షాక్ అయిపోయిందనమాట. సో స్కూల్ నుంచి రాగానే ఇంకా పాప ఫ్రెష్ అప్ అయిపోయి తనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే తను చేసుకుంటూ ఉన్నింది. నేను ఇంకా పాపతో పాప నాకు మాట్లాడుతూ తన ప్రాజెక్ట్ వర్క్ తను ఫినిష్ చేసేసుకొని మళ్ళీ 6 o'clockకి పాపకి డ్యాన్స్ స్కూల్ ఉంటే డ్యాన్స్ క్లాస్కి పంపించుదామనేసి 6కి అలా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. మళ్ళీ ముగ్గురం కూడా రెడీ అయ్యి వెళ్ళాము. నియర్ బై అనమాట, ఇది కూడా నియర్ బైలోనే ఉంటుంది. అన్నీ కూడా సరౌండింగ్స్ మొత్తము ఏరియా చుట్టుపక్కలలోనే ఉంటుందండి. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయింది పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి. నాకు కూడా ఇలా మా పాపని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయాలని కోరిక అండి. బట్ చూడాలి ఎప్పటికీ కుదురుతుందో. మా పాపకు కూడా చాలా ఇష్టము. సో ఇది వెళ్ళే దారిలో ఎవరో ఎమ్మెల్యే హౌస్ అంట, ఇది కూడా ఒక క్లిప్ అలా తీశాను. సో కనిపిస్తుంది కదా Studio 5 అని, అదే అనమాట పాప వాళ్ళ డాన్స్ క్లాస్ స్కూలు. సో నేనైతే పైకి వెళ్ళలేదు. సో ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. తర్వాత మేము వచ్చేసామన్నమాట. ఇంకా డాన్స్ క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి పాపని ఇంటికైతే వచ్చేసాము. దాని తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ అక్క పాపని తీసుకురావడానికి వెళ్ళిపోయింది. నేనేం చేస్తున్నాను అప్పుడు అంటే, మా పాప మనల్ని కాల్ చేసేసి స్కూల్ నుంచి వచ్చాను కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయాను, హోంవర్క్ చేశాను, నాకు స్నాక్స్ అయిపోతున్నాయి, స్నాక్స్ తీసుకురా, ఇంకా ఇది స్నాక్స్ పంపించు అని చెప్తూ ఉంటే ఇంకా నేను పాపతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి, ఓకే మన్ను నువ్వు పాపతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానులే పాప అని చెప్పేసి అక్క వెళ్ళిందండి. ఇది ఇంకా ఊరికే అలా సెల్ఫీ తీసుకున్నాం, మీట్ అయ్యాం కదా. సో పాప ఇంకా డాన్స్ స్కూల్ నుంచి రాగానే ఇంకా వీడియో కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి అక్క ప్రిపేర్ చేస్తుంది. సో పూలు ఉన్నాయి అని చెప్పేసి అక్క చిన్నదిగా డెకరేషన్ చేస్తాను రా అని చెప్పేసి చేసింది. సో బర్త్డే గర్లే డెకరేట్ చేసుకుంటుంది అనమాట. మనం చేస్తే బాగోదు కదా, తనతోనే చేపించాలి అని చెప్పేసి అలా కామెడీ చేసుకుంటూ మంచిగా ఇన్స్టాంట్గా అక్కకి మంచి థాట్స్ వస్తాయన్నమాట. ఏం చేయాలి, సింపుల్గానే ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి ఇలా సింపుల్గా కేక్ కట్ అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా. అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొక విషయం ఏంటంటే, నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే కూడా February 4th అని నేను ప్రీవియస్ చెప్పాను కదా. సో తన బర్త్డే కూడా, అక్క బర్త్డే తన బర్త్డేకి కలిపి నేను కేక్ కట్ సెలబ్రేషన్స్ అనమాట. వాడు ఆ రోజు అంటే నేను ఇది February 4th వీడియో షూట్ చేసుకున్నాను. సో వాడు అక్కడ బెంగళూరులో కేక్ కట్ చేసుకుంటాడు, నేను ఇక్కడ వాడి కోసము కేక్ కట్ చేయించాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. హనీష్, విష్ యూ ఏ హ్యాపీ అగైన్ హ్యాపీ బర్త్డే అనమాట. సో నీకోసం నేను చిన్న కేక్ ఇక్కడ కట్ చేశాను. నేను యాక్చువల్లీ నీ దగ్గరికి వస్తాను నీ బర్త్డే టయానికి అని నీకు చెప్పున్నా, నేను రాలేకపోయాను. ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్డేకి కన్ఫామ్గా నేను ఉన్న ప్లేస్లోనే నీతో బర్త్డే చేపిస్తాను, లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్కి నేను వస్తాను అనమాట. ఈసారి రాలేకపోయాను. సో నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాను. సో హ్యాపీ బర్త్డే రా హనీష్, హ్యాపీ బర్త్డే అక్క అరుణక్క. థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఇన్ టు మై లైఫ్.
సూపర్గా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించామండి అక్క చేత. సో దగ్గర నుంచి కేక్ చూపించాలి కదా, మనకి కేక్ కటింగ్ అంటే ఫస్ట్ మెయిన్ వీడియో కదా. సో మొత్తం స్ట్రాబెరీస్ ఉంటే అక్క వాళ్ళ పాప ఇలా డెకరేట్ చేసింది, ఇలా పెడదామా ఆంటీ అని చెప్పి. సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసామండి. ఇది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట, కూల్ కేక్. సో పాపకి తింటుంది కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. నేను అంతగా తినను కేక్స్, సో చిన్నపిల్లలు కదా అని చెప్పి తింటారు, వాళ్ళకి హెల్తీగా ఉండాలి కదా అని నేను కూల్ కేకే తీసుకున్నాను. అక్క వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంటుంది. చిన్నప్పుడు తన ఫొటోస్ అన్నీ చూసుకొని నాకు మా పాపే గుర్తొచ్చింది. పెద్ద అయిన తర్వాత కూడా మా పాప ఇలానే ఉంటుందేమో. సో క్యాండిల్ వద్దు వద్దు అని చెప్పింది అక్క, కానీ పాప వినలేదనమాట. సో ఏం చేయాలి మన్ను అంటే, కేక్ ఫస్ట్ క్యాండిల్ ఊపక్క అని చెప్పాను నేను. సరే క్యాండిల్ ఊపేసింది. ఊపి ఫుఫ్ హ్యాపీ బర్త్డే టు యూ అని హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేసేసుకొని మంచిగా కేక్ తినిపించుకొని రండి ముగ్గురం కట్ చేద్దాము అని చెప్పింది. సో ముగ్గురం కట్ చేసేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి మంచిగా విషెస్ చెప్పేసుకొని కిస్సులు చేసుకొని హగ్గులు చేసేసుకొని కొంచెం ఎమోషన్ అయిపోయి హెల్తీగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్పేసుకొని మంచిగా స్ట్రాంగ్గా ఉండు అని చెప్పి అక్క నాకు చెప్పింది. చాలా బాగా చెప్పింది అనమాట. నిజంగా అక్క చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. సింపుల్సిటీగా ఉంటుంది. ఏది కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయదు. ఎంత బాధ ఉన్నా సరే, ఏదైనా సరే లోపలే ఉంటుంది. సో అలా హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండక్క అని చెప్పాను. నువ్వు కూడా స్ట్రాంగ్గా ఉండు మన్ను అని చెప్పింది. సో అలా కేక్ తినిపించుకొని ఇద్దరము హ్యాపీగా అయితే కేక్ కట్ చేయించాము. యాక్చువల్లీ నాకు గుర్తుండుంటే నేను ఆ రోజే వెళ్ళి కేక్ కట్ చేయించేదాన్ని, బట్ నాకు గుర్తు లేదు కాబట్టి నేను అలా చేయించలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా ఖచ్చితంగా నేను ఎక్కడున్నా అని చెప్పలేను, నేను హైదరాబాద్లోనే ఉందామనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నేను బర్త్డే రోజే వస్తాను అక్క నీ దగ్గరికి, ఇంకెప్పుడు మర్చిపోను. నా బర్త్డే నీ బర్త్డే సేమ్ డేటు, కాకపోతే మంత్లు డిఫరెన్స్ అనమాట, మంత్ అండ్ ఇయర్. సో నేను ఇంకెప్పటికీ మర్చిపోను. నువ్వు లాస్ట్ ఇయర్ నాకు చెప్పావు, నాకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎప్పుడో చెప్పావు, నాకు గుర్తుంది. బట్ నేను ఇక్కడికి వచ్చి ఇంకా హైదరాబాద్లో వర్క్స్లో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మర్చిపోయాను. సో ఇంకెప్పుడు కూడా అలా మర్చిపోను, చూస్తూ ఉండు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా బర్త్డే రోజే వస్తాను. ఇంకా అలా హ్యాపీ కటింగ్స్ చేసేసుకొని కేక్ కటింగ్లు. అక్క ప్రేమ ఏంటంటే అలా ఒక దెబ్బ వేయడం అనమాట. సో అలా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట మంచిగా. అదనమాట సంగతి. కేక్ కటింగ్ అయితే అలా జరిగింది. దాని తర్వాత ఇంకా ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాము. నేను ఇంకా మా ఫ్రెండ్ కొడుకు బర్త్డే అని చెప్పాను కదా, సో వాడికి కూడా నేను కేక్ తినిపించేసాను వీడియోలో నుంచి. రే హనీస్ నీకే ఇది చూడు. సో వాడి బదులు ఇంకా వాడు వచ్చి తినలేడు కదా అని చెప్పేసి నేనే తినేసాను. అక్కను పాప ఇద్దరు, హర్షిత పాప పేరు, అక్క పేరు అరుణ ఆంటీ, హర్షిత చెల్లి ఇద్దరు కూడా నేను విషెస్ చెప్పారా, హ్యాపీ బర్త్డే హనీష్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే హనీష్ అని ఆంటీ చెల్లమ్మ ఇద్దరు చెప్పారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అరుణ అక్క, హనీష్ ఇద్దరికి హ్యాపీ బర్త్డే. ఓకేనా హనీష్, నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి ఖచ్చితంగా వస్తాను ఎక్కడున్నా సరే. నెక్స్ట్ వచ్చేసి హనీష్ బర్త్డే సెలబ్రేషన్స్ వస్తాయన్నమాట. చాలా బాగా చేసుకున్నాడు వాడు వచ్చి 9th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాస్కే ఇంత ఫ్రెండ్స్, హంగామా చూడండి అసలు ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. స్నో బాటిల్స్ రచ్చరంబోలా చేసేసాడంట వాడు ఇంట్లో మొత్తము. మా ఫ్రెండ్ బర్త్డే కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఇంటినంతా చక్కబెట్టుకుంటే ఇలా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఇంకా స్నో కేకు పూసుకొని రచ్చరంబోలా చేసేసారంట. 9th క్లాస్కే చూడండి ఎన్ని చేస్తున్నారో. ఇప్పటికీ మనకి కేక్ తెచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసే వాళ్ళే లేరు. ఓకే వాట్ ఎవర్, అప్పుడు మనకు లేదు, ఇప్పుడు లేదు. ఈ ఏజ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఉంటుందో ఉండదో. ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. సో వీళ్ళు ఉండాలి, చేసుకోండి, ఇలానే సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే హనీస్ వన్స్ అగైన్. వీళ్ళు ఫ్రెండ్స్, ఇంకా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ అన్నయ్య, లత తీసుకొచ్చి కేక్ సెలబ్రేట్ చేయించారనమాట, కేక్ కటింగ్. సో నేను వాళ్ళకి లాంగ్ వీడియో టైప్లోనే షూట్ చేయమని చెప్పాను, బట్ వాళ్ళకి అంత తెలియలేదు కాబట్టి వాళ్ళు షార్ట్ వీడియో తీశారనమాట. సో అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ కేక్ మనం కట్ చేసిన కేక్
ఇలానే ఫ్రిడ్జ్లో పెడితే బాగోదు కదా అని చెప్పేసి అక్క ఒక చిన్న టిప్ గురించి ఆలోచించేసి టిప్ వీడియో షూట్ చేసుకున్నాం అనమాట. ఇలా స్టీల్ ఆర్ ఏదైతే బౌలు కేక్ సైజులో సరిపడా తీసుకొని పోయి క్లోజ్ చేసేసుకొని అలా లిడ్ తోటి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. అంటే ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ అక్క నాకు వద్దక్క అంటే వీళ్ళ ఏంటి డిన్నరు చపాతీ చేస్తా తిను అంటే అప్పటికే నేను 1 అవర్ కూర్చొని నిదానంగా కుక్కి తింటే వినలేదండి. లేదు నేను ఒప్పుకోను, నువ్వు తినేసే పోవాలి అని చెప్పేసి హడావిడిగా అక్క చపాతీ పిండి కలిపేసేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా గమ్ముకు కూర్చోకుండా అలా చపాతీ పిండి కలిపేసేసి నాకు చపాతీలు చేసి పెట్టిందనమాట. అప్పటికే నేను చాలా తినున్నా, నాకు అస్సలు అవ్వలేదు. నాకు టైట్గా అనిపించింది స్టమక్ అంతా, నా వల్ల అవ్వదక్క. బేసికల్గా నాకు చపాతీ అంటే ఇష్టంలా, అది మెయిన్. కానీ అక్క చపాతీ కీమా టేస్ట్ చూడు చాలా బాగుంటుంది అని చెప్పింది. సో అక్కని నమ్మి ఓకే ఒక చపాతీ తింటా నేను అని చెప్పా. సరే అక్క ఏం చేసింది, సర్లే తినిపించేటప్పుడు చూద్దాం అనుకునిందేమో ప్లాన్ అక్కది. నాకు ఏకంగా అక్క 3 చపాతీస్ తినిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో 3 చపాతీలు తినడం. నేను తినను అసలు, చపాతీలు అంటే నాకు నచ్చదు. ఆ చపాతీ తినలేదని చెప్పేసి నా లైఫ్లో పెద్ద యుద్ధాలు, గొడవలు, ఎన్నో మాటలు కూడా పడ్డా తెలుసా. ఏంటి చపాతీ తినలేదనే అంటారా? అవునండి, నేను చపాతీ తినలేదనే, ఉప్మా తినలేదనే నా లైఫ్లో నాకు పెద్ద గొడవలు జరిగిపోయాయి. సో ఇంకా నేను అక్క ఏం మాట్లాడుకుంటున్నాం అక్కడ, అదే ఇంకా చపాతీని చూస్తే ఇంకా చపాతీ స్టోరీ అంటే మనకు అదే గుర్తొస్తుంది. అక్క నాకు అసలు చపాతీ అంటే ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాము, తినే సిచ్యువేషన్స్ అయితే రాలేదు కానీ చేసే సిచ్యువేషన్స్ అయితే నాకు రోజు వస్తాయి. మన ఇంట్లో అమ్మకి నాన్నకి రోజు చపాతీనే చేసిస్తాను అక్క. డ్రై రోస్ట్ లైక్ పుల్కా టైప్లో చేస్తాను, అసలు ఆయిల్ వేయను. అమ్మ పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ వేసేసి కలిపి పెట్టేస్తుంది, నేను ఇంకా వితౌట్ ఆయిల్ చేస్తాను. మా పాపకు పెట్టాలంటే ఎప్పుడైనా ఆయిల్తో కానీ ఘీతో కానీ చేస్తాను అక్క అని చెప్పుకుంటూ, ఎందుకురా మనం నీకు చపాతీ అంటే ఇష్టం లేదు అనేసి అంటే ఇంకా ఉంటుంది కదా స్టోరీ, బిహైండ్ స్టోరీ అలా చెప్పుకుంటూ కొంచెం ఎమోషన్ అయిపోయాను అనమాట. రే ఇంత సిల్లీ పర్సన్స్ ఉంటారా అని చెప్పింది అక్క. ఉంటారక్క, సిల్లీ పర్సన్స్ ఉంటారు, నీకు తెలియదు, అందరు నీకులా ఉండరు అక్క. సో ఇంకా చపాతీ ఎందుకు తినవేంది అంటే చెప్పా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు అందరికీ చెప్పలేంలేండి ఆ సిచ్యువేషన్ ఏంటని, నేను ఎందుకు అనవసరంగా చెప్పి మళ్ళీ మనం వాళ్ళతోటి మాటలు ఎందుకు పడాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్. మళ్ళీ అలవాటు చేసుకునే అంత అవసరం కూడా నాకు లేదు. నాకు ఆ టేస్ట్ నచ్చదు బేసికల్గా. సో నాకు దోశ అంటే ఇష్టం, దోశ తింటా ఎవ్రీడే. అప్పుడప్పుడు ఇడ్లీ, అప్పుడప్పుడు పులిహోర, అప్పుడప్పుడు పొంగల్, ఈ టిఫిన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా చపాతీ పూరి అవి అంతగా నచ్చవు, బట్ చేసి పెడతా, నో ప్రాబ్లం. చేయడానికైతే ఏమి ఇబ్బంది లేదు. నచ్చవని చెప్పేసి చేయకుండా అయితే ఉండలేం కదా. ఇప్పుడు పెరుగు ఉందండి, పెరుగు మనకు అస్సలు నచ్చదు, అలా అని చెప్పి పెట్టే వాళ్ళకి పెట్టకుండా ఉంటామా? టీలు, కాఫీలు, పాలు తప్పదు కదా. సో అనమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్ములు వీడియో ఆఫ్లో ఉందని చెప్పేసి అలా దగ్గరికి వచ్చి ఫేస్ చూసుకొని వెళ్ళింది. దాని తర్వాత వీడియో ఆన్లో ఉంది అమ్ములు అంటే, అవునా నేను ఆఫ్లో ఉన్నాను అనుకున్నాను ఆంటీ అని చెప్పేసి చెప్పింది. నో ప్రాబ్లం, మందే వీడియో, మన వీడియోలో నాకు కనిపించేది అని చెప్పాను. సో అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా చపాతీలు తీసేసుకొని మంచిగా కీమా కర్రీ, మళ్ళీ అగైన్ పచ్చడి. మనకి పచ్చడి అస్సలు మీరేమన్నా చెప్పండి, పచ్చడి వేసుకోవాల్సిందే ఇక్కడ అంటుంది. అయ్యో అవునా నేను ఆఫ్లో ఉందనుకున్నాను మమ్మీ అనేసి. నో ప్రాబ్లం అనేసి అంటూ ఉన్నాం మేము. సో కొన్ని చపాతీలు నేను చేశాను, మళ్ళీ అక్క చేసింది, మళ్ళీ అమ్ములు కూడా చేసింది. అమ్ములు చాలా యాక్టివ్ అండి, డాన్స్ బాగా వేస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటుంది, చబ్బీగా బాగుంటుంది. స్టడీస్లో కూడా బాగా చదువుతుంది, చాలా మంచి అమ్మాయి. ఎంత అవసరమో అంతే మాట్లాడుతుంది, అల్లరి చేసే టైప్ అస్సలు కాదు, చాలా డిసిప్లైన్. వాళ్ళ అమ్మకి అంటే నాకు అనిపించింది
అమ్మలను చూసి నా కూతురు కూడా ఇంత పెద్దదైతే మొత్తం నాకు కేర్ చేస్తుందేమో, లైక్ ఏంటి, నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, నేను ఎలా రెడీ అవ్వాలి, నేను ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి, అవన్నీ నా కూతురు కూడా నాకు చెప్తుందేమో అని నేను అనుకున్నా. అమ్ములు కూడా అండి, మమ్మీ నువ్వు ఇది వేసుకో, అది వేసుకో, అలా వద్దు మమ్మీ, ఇది సెట్ అవ్వలేదు మమ్మీ, ఈ హెయిర్ స్టైల్ వద్దు మమ్మీ, ఆ హెయిర్ స్టైల్ వేసుకో, ఈ లిప్స్టిక్ వేసుకో, ఈ బ్యాంగిల్ వేసుకో, ఈ వాచ్ వేసుకో, నువ్వు ఈ లెగ్గిన్ వేసుకో అన్నీ చెప్తూ ఉన్నింది. నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను కూడా ఫ్యూచర్లో నా బేబీ నాకు ఇలానే చెప్తుందేమో అని అనుకున్నాను. అంతే కదా, అమ్మాయిలు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులని ఊరికే అంటారు చెప్పండి. మన గురించి పట్టించుకోవాలి కదా, ఎవరొకరు ఉండాలి కదా మన గురించి పట్టించుకునే వాళ్ళు, మన హెల్త్ గురించి, మన లైఫ్ స్టైల్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన పిల్లలే. సో నాకు మంచిగా అనిపించింది. అమ్మలు చాలా మంచి ఏమంటారు మెచ్యూరిటీ ఉన్న గర్ల్ అనమాట. చాలా బాగా పట్టించుకొని, మమ్మీ అది మమ్మీ ఇది వేసుకో మమ్మీ, ఇది వేసుకో మమ్మీ, అది వేసుకో మమ్మీ, ఆ హెయిర్ స్టైల్ మమ్మీ, ఈ హెయిర్ స్టైల్ మమ్మీ అనేసి తనే బ్యాంగిల్ వేసింది, వాచ్ పెట్టింది, మొత్తం లిప్స్టిక్ వేస్తుంది. చూడండి వచ్చి తినిపిస్తుంది. ఏం తినిపిస్తున్నావు అమ్ములు అని అడిగితే అక్క చికెన్ మమ్మీ అంటుంది. చూడండి ఎంత లవ్వో. ఏమనుకున్నావు మరి అని అడుగుతుంటే కాదు స్ట్రాబెరీ ఏమన్నా తెచ్చావేమో, సో స్ట్రాబెరీ తినిపిస్తున్నావేమో అనుకున్నాను అమ్ములు అని అంటుంది అక్క. చికెన్ మమ్మీ ఆంటీ చాలా బాగా చేసింది, ఎలా చేసింది అనేసి అక్కడితే చాలా బాగుంది నువ్వు చేసిన దానికంటే అని అమ్ములు. అలా ఏం లేదులే అమ్ములు, మమ్మీ చాలా బాగా చేస్తుంది కదా అంటే, లేదురా బాగా వచ్చింది, నేను చేసుకుంటాను కానీ నేను ఇలా చెయ్యను, నేను డ్రైగా చేస్తాను, చారు పప్పుచారు అలా పెట్టుకుంటాను కదా అని చెప్పేసి నేను చెప్పాను కదా వీడియోలో, మా నాన్నకి ఇష్టం, మా నాన్న దగ్గర నేర్చుకున్నా అని చెప్పేసి అక్క వాళ్ళ నాన్న కూడా ఇలానే చేస్తారంట. సో అక్క వాళ్ళ నాన్న దగ్గర రెసిపీ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న చేశారంట. సో నాన్న రెసిపీ అడిగాను, నాన్న నువ్వు చేస్తే నేను వీడియో చేసుకుంటాను నాన్న అని చెప్పిందంట. యాక్చువల్గా పాపం ఈ మధ్యనే అక్క వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. సో ఆ డిప్రెషన్లో అక్క ఇంకా చాలా అంటే చాలా డల్ అయిపోయింది. సో అందుకే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అక్కకి, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉందన్నమాట. యాక్టివ్గా అవ్వట్లేదు ఇంకా అక్క. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సిచ్యువేషన్. అనుకోలేదు అంటే వాళ్ళ ఫాదర్కి ఎలాంటి హెల్త్ ఇష్యూ, లైక్ ఎలాంటి అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎలాంటివి ఒక జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి కూడా ఎక్కువగా రావంట. చాలా స్ట్రాంగ్గా ఉంటారంట అక్క వాళ్ళ ఫాదరు, అంకుల్. సో ఇలా సడన్గా యాక్సిడెంట్లో ఒక 5-6 months అయింది అనుకుంటున్నాను, 5 months. సో చనిపోయారు. అక్క చాలా ఫీల్ అయింది. సో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత స్ట్రాంగ్గా ఉండమని చెప్పినా మనం ఆ పర్సన్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి మనం స్ట్రాంగ్గానే మాట్లాడాలి. సో స్ట్రాంగ్గానే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. సో అక్క ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకు, మేమందరం ఉన్నాము, నీకు అన్నయ్య ఉన్నాడు, నాన్నలాగా చూసుకునే అన్నయ్య ఉన్నాడు, అమ్మలా చూసుకునే అమ్మలు ఉంది. సో హ్యాపీగా ఉండు నువ్వు, నేను ఉన్నా నీకు చెల్లెల్లా, నన్ను కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటావని అనుకుంటాను. సో నాన్న ఎక్కడికి వెళ్ళరు, నీ సక్సెస్ నాన్న ఎప్పుడు కోరుకుంటారు కాబట్టి నీ యొక్క సక్సెస్లో నాన్న ఎప్పుడు ఎక్కడున్నా ఆయన ఆత్మ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. నా పిల్లలందరూ బాగున్నారు అనేసి, నువ్వు ఇంట్లో పెద్ద పిల్లవి కాబట్టి, పెద్ద ఆమెవి కాబట్టి, నీ సిబ్లింగ్స్ అందరినీ నువ్వే ధైర్యంగా ఉండి వాళ్ళని ఒక ట్రాక్లో తీసుకెళ్ళాలి, అమ్మనైనా సరే. సో నువ్వే ఇలా డిప్రెషన్కి పోతే పాపం వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. సో నువ్వే ధైర్యంగా ఉండి వాళ్ళందరినీ నువ్వే నాన్నకులాగా, ఇప్పుడు నాన్నలేరు కాబట్టి నువ్వే నాన్నకులాగా వాళ్ళందరినీ అన్ని మంచి చెడులు చూసుకుంటూ ఉండాలని నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అక్క. నేను ఇవన్నీ నీకు డైరెక్ట్గా చెప్పలేను, బికాజ్ మనం ఎమోషన్ అయిపోతాం కాబట్టి. సో నువ్వు ఏమంటారు, మంచిగా యాక్టివ్గా ఉండాలి, మంచిగా స్ట్రాంగ్గా ఉండి హ్యాపీగా హెల్తీగా నీ హెల్త్ చూసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లాస్ట్
చపాతీ చేయడం అయిపోయింది. ఇంక మనం రోస్ట్ చేసుకోవాలి చపాతీని. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి. నేను చేసిన తర్వాత ఇంక అక్క కొన్ని చేసింది. నేను చేస్తానంటే ఒప్పుకోలే. నువ్వు మార్నింగ్ నుంచి చేసి అలిసిపోయావులే మన్ను అంటుంది. సో అక్కడ అదే మాట్లాడుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి నువ్వు పచ్చడి చికెన్ చేసి అలిసిపోయావు, నేను ఇప్పుడు చేస్తానులే, ఇప్పటివరకు నువ్వు చేసావు కదా అని చెప్పింది. సో నేను చేస్తుంటే ఇంక అక్క తీసుకొని అక్క చేసిందనమాట కొన్ని చపాతీస్. దాని తర్వాత ఇంకా మళ్ళీ అమ్ములు వచ్చింది. అమ్ములు చేస్తానని చెప్పేసి అమ్ములు చేసింది. ఎందుకులే అమ్ములు మేము చేస్తాంలే అంటే ఒప్పుకోలేదు. అమ్ములు కొన్ని చపాతీలు చేసిందనమాట. ఎక్కడికన్నా వెళ్తే నాకు కొత్త పాత ఏం ఉండదండి, నేను చేసేసుకుంటూ ఉంటాను. సో మనది అనుకొని ఫీల్ అయిపోయి చేసుకుంటూ ఉంటాను. ఇంకా లాస్ట్ కొన్ని చపాతీస్ వచ్చేసి అమ్ములు చేసింది. అమ్ములు నిన్ను కూడా వీడియో తీసుకోనా అంటే తీసుకోండి ఆంటీ అని చెప్పింది. సో కొంతమంది పిల్లలకి వీడియోలో కనిపించడం కూడా నచ్చదు కదండి. సో అందుకని చెప్పేసి అమ్ములుని అడిగాను. అమ్ములు ఉంటుంది వీడియోస్లో, అక్క వీడియోస్లో, చాలా వీడియోస్లో ఇలా కుక్ చేసుకుంటూ చాలా వీడియోస్లో కనిపించింది. సో అందుకని అడిగితే ఓకే ఆంటీ అని చెప్పింది. సో వీడియో తీసుకున్నాను అనమాట. సో పక్కన బౌల్లో అక్క మటన్ కీమా కొంచెం వేడి చేద్దాము అని పెట్టింది. ఏంటంటే మటన్ కదా దగ్గరికి అయిపోతుందని, అది ఎలానో మాడకుండా అమలునే గుర్తు చేసుకొని ఆఫ్ చేసింది. సో ఇక టైం అయిపోయింది కదా, నేను వెళ్ళాలనేసి ఇంకా ఫాస్ట్గా అన్నీ తెచ్చిపెడుతుంది అమ్ములు. సో అక్క పాపం లేటుగా తినింది కాబట్టి నన్ను అమ్ములను తినమని చెప్పింది. అన్నయ్య వచ్చారు, గ్యాప్లో నేను మాట్లాడాను. సో అన్నయ్య ఫ్రెండ్ ఎవరో వచ్చారని చెప్పేసి మళ్ళీ మీరు తినండి నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారనేసి ఇంకా నాకు టైం అవుతుంది కదా అని అక్క మేము తినేసామన్నమాట. సో నేను పాప తినేస్తూ ఉంటే మళ్ళీ అక్క వీడియో షూట్ చేసిందనమాట మాట్లాడుతూ. మళ్ళీ అక్క ప్లేట్లో చపాతీలు, కీమా కర్రీ, నేను సర్వ్ చేస్తాను మన్ను అని చెప్పేసి ఫస్ట్ కీమా వేసుకొని ట్రై చేయని చెప్పింది. నేను చెప్పాను అక్క నాకు ఒక్క చపాతీ చాలని చెప్తే 2 వేసేసింది. ఇంకా అక్క నన్ను వదల, నువ్వు తింటేనే అనింది. ఇంకా సరే చిన్నదిగా ట్రై చేద్దాము, సరే మనకి పీజీకి పర్మిషన్ ఉంది కదా కొంచెం టైం ఎక్కువే అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా తిన్నానండి. నేను ఒకవేళ ఎంటీ స్టమక్ అయ్యి ఉంటే చపాతీ విత్ కీమా బాగానే ఉంది టేస్ట్, తినేదాన్నేమో. అంటే లైక్ 3 చపాతీస్ కూడా ఇష్టంగా. నేను చపాతీ అంటే నాకు నచ్చదు. సో నాకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల దాని మీద ఇంకా అలా కోపం ఉండిపోయింది. కీమాతో తిన్నా అనమాట. టేస్ట్ చాలా బాగుంది. 2 బొక్కలు వేసేసుకొని చికెన్ బొక్కలు తిన్నాను. నిజంగా కీమా టేస్ట్ అండి సూపర్. చపాతీలో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కీమా విత్ చపాతీ తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కీమా తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. కీమా తింటే ఎనర్జీ అంట కదా. సో ఇంకా అక్క కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి అన్నయ్య కీమా తెచ్చున్నాడు అనమాట. సో అక్క చేసింది, చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం తిన్నా. ఇంకా చపాతీ కదా, సో ఇంకా చపాతీలోనే నాకు ఇష్టం లేదే అనుకుంటూనే ఇంకా నిదానంగా తినేసాను. ఏం చేద్దాం చెప్పండి, అక్క నన్ను అసలు వదలలేదు. టేస్ట్ అయితే నిజంగా కీమా కర్రీ చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెసిపీ నాకు ఇంట్రడ్యూస్ చేశావు. చపాతీ ఏమో కానీ ఇంకా నుంచి కీమాకు కూడా నేను ఫ్యాన్ అయిపోయాను. చపాతీ అంటే ఇంకా చిన్నదిగా చపాతీ కూడా అలవాటు చేసుకుంటాలండి. ఏమవుతుంది చెప్పండి, ఫుడ్ని ఏంటి మనం వద్దనుకోవడము, సిచ్యువేషన్ని వద్దనుకోవాలి. జరిగిన సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకో. చపాతీ మీద ఎందుకు పగా, ఒక 2-3 చపాతీలు తింటూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాంటి మంచి కర్రీస్ వస్తే. ఏమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అక్క అడుగుతుంది మన్ను ఎలా ఉంది, నీకు నచ్చిందా టేస్ట్ అని చెప్పి అడుగుతుంది. బాగుందక్క అని చెప్పేసి మళ్ళీ అగైన్ చపాతీ తినేటప్పుడు మనకి జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పుకుంటూ అలా నేను అమ్ములకైతే నేను చేసిన పచ్చడి చాలా బాగా నచ్చింది. చాలా 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 బాగా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి అక్క టిప్ చేసింది, అక్క ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఈ టిప్ కూడా వీడియో తీస్తాను మన్ను చూపించు నీ వీడియోస్లో అని చెప్పింది. సో టిప్స్ బాగా చేస్తుంది అక్క, కిచెన్ టిప్స్, హెల్తీ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇలాంటివి చేస్తూ ఉంటుంది. హ్యాక్స్, క్లిప్స్ అవన్నీ పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ తోటి పిన్స్ని ఇట్లా పిన్ హెల్ప్ తోటి బ్యాంగిల్స్ని ఇలా కలిపి ప్లక్కర్స్ పెట్టేసింది. వాల్కి హ్యాంగ్ చేస్తే చాలా బాగుంది లుకింగ్. సో ఫైనల్గా 3 చపాతీస్ సక్సెస్ఫుల్గా తినేసా.
ఇంకదే చెప్తున్నా, ఎన్ని తిన్నావు మన్ను అంటే 3. ఎప్పుడు 1.5 తినేదాన్ని, ఫస్ట్ టైం 3 తిన్నాను అని చెప్తాను అనమాట. సో ఈ చపాతీలు తినలేదు అనేసి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి అని చెప్పా ఇక్కడ వీడియో వచ్చేసి. అవునా అనేసి ఇంకా హ్యాపీగా డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అక్క నాకు ప్యాక్ చేస్తుంది పచ్చడి ప్రియులారా అని చెప్తున్నా నేను. మీకు కావాలా చెప్పండి, కావాలంటే కొరియర్ చేస్తాం అని మాట్లాడుకుంటూ నాకు బాక్స్లో పెట్టేసింది. అక్క పెట్టుకో నువ్వు కొంచెం అంటే చాలా రాను తిను హ్యాపీగా, హాస్టల్లో ఎలా తింటావు ఏం తింటావు అనేసి. ఈ చికెన్ ఫ్రై కూడా పెట్టుకోమని చెప్పింది. అది వద్దులేక నాకు అక్కడ ఫ్రిడ్జ్ అవన్నీ నేను వెళ్ళను అక్కడికి అనేసి పచ్చడి పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. టైం అప్పటికి అరౌండ్ 9 అయిపోయి ఉన్నింది. సో ర్యాపిడో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయానండి. నా లక్ ఏంటంటే దర్ ఈజ్ నో ట్రాఫిక్. 9 అయింది అనుకుంటాను. సప్పు నా జెట్ స్పీడ్తో వెళ్ళిపోయిందండి ఆ ఆటో కూడా. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ నాకు దగ్గర 15 minutes పట్టింది, కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాను అనమాట. 25 minutes 28 minutes వెళ్ళిపోయాను. కింద లేదు ట్రాఫిక్, బ్రిడ్జ్లో లేదు, చాలా మంచిగా అనిపించింది. సో హైదరాబాద్లో ఇంత స్పీడ్గా వెళ్ళడం ఏంట్రా అనుకున్నా. సో తీరా చూస్తే నేనేంటంటే సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఎలానో టైం పడుతుంది కదా, మనం హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు అనేసి ఆటో కూడా బుక్ చేసుకున్నా. మళ్ళీ ర్యాపిడో బైక్ స్కూటీ అంటే కంఫర్టబుల్ ఉండదు, ఫుల్గా తినేసి ఉన్నాము, 2 పూట్ల మంచి కుమ్మామనేసి ఆటో బుక్ చేసేసుకున్నా. మంచిగా హ్యాపీగా వచ్చేసాను అనమాట. ఇంకా పీజీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్ కాల్ చేసింది. ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ బాయ్ అని చెప్పేసుకున్నాను వీడియోలో. సో ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది ఫ్రెండ్. నేను ఇలా వీడియో షూట్ చేసుకున్నాను, వీడియోకి ఎండింగ్ వీడియో చేస్తున్నాను, బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్తున్నాను మా ఆడియన్స్కి, మా సబ్స్క్రైబర్స్కి అని చెప్పాను. సో లాస్ట్లో మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వాళ్ళ పిల్లల బర్త్డే ఫొటోస్ ఉంటే అవి అప్లోడ్ చేశానండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ అనండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి.